కొన్ని కొన్ని డిజైన్స్ చూడడానికి చాలా కష్టంగా ఉంటాయి కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీ అనిపిస్తాయి. అలాంటిది ఈ డిజైన్ కూడా నేను ఇన్స్టా రీల్లో చూశాను. టఫ్గా ఉంది అనిపించింది నాకు చూడడానికైతే మాత్రం. అయినా ఒకసారి ట్రై చేస్తే పోయిద్ది కదా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మన హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పైన ఒక అంగుళం మాత్రం వదిలేసి మిగిలింది ఇలా మిడిల్లోకి కట్ లాగా పెట్టి ఇలా ఎల్ షేప్లో హ్యాండ్ని క్లాత్ మీద ప్లేస్ చేశాను. నిజంగా అండి చాలా అంటే అసలు లుక్ చాలా బాగా అనిపించింది. మామూలు కాదు, హిందీ వాళ్ళు అనిపించింది. అంత నచ్చింది నాకైతే హ్యాండ్. ఒక్క చిన్న స్టిచ్ ఏదైనా మనం బ్లౌజ్ కానీ లేదు హ్యాండ్ కానీ డిజైన్ చేయాలంటే టైం పడుతుంది. కొంచెం మొగ్గలు పెట్టడం అని లేకపోతే కటింగ్లోనను పైపింగ్ అను ఇతరత్ర టైం పడుతుంది. అసలు ఏమీ లేదు, జస్ట్ ఒక్క సింగిల్ కుట్టుతోటి అసలు ఎంత మంచి లుక్ వచ్చిందంటే హ్యాండ్ అంత బాగుంది. నాకైతే భలే నచ్చింది. మీరు కూడా చూడండి, చూసి ఫ్లవర్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ప్లేస్ చేసుకొని చాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. అంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో ఆ ఎల్ షేప్ దగ్గర మనం ఇదిగోండి చాక్ పీస్తో నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్నే కదా మనం ఫ్లవర్ కోసం వాడుకోవాల్సింది. అందుకోసమని నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఒక్క కుట్టేనండి, అసలు ఎంత టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ విధంగా సింగిల్ కుట్టు ఒక్క కుట్టు వేశాను. కుట్టు వేసి ఈ కోపు ఏదైతే ఉందో ఆ కోపు అన్నది ఇలా మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ అడ్జస్ట్మెంట్ అన్నది ఉంటుందా పోతుందా నాకు చిన్న డౌట్ వచ్చింది. దాన్ని తగ్గట్టే నేను చిన్న ప్రయత్నం కూడా చేశాను, కానీ బాగా అనిపించింది. ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఫ్లవరు అన్నది అసలు ఇది అంటే నా కెమెరా దీన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయలేదు, కానీ విడిగా చూస్తే మాత్రం లుక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇదిగోండి హ్యాండ్ ఈ విధంగా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ ఏదన్నా ఒకవేళ బై మిస్టేక్ ఇదవుతుందేమోనని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి చూద్దాం లైనింగ్ వేసి అని చెప్పేసి వేరే క్లాత్ ఉంటే నా దగ్గర లైనింగ్ కోసమని ఇదిగో ఈ విధంగా లైనింగ్ పెట్టి యాడ్ చేస్తున్నాను. లైనింగ్ వేశాక అసలు కింద సన్నగా పైపింగ్ కానీ లేదు సన్న కుచ్చు కానీ అలా పెట్టుకున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్లవర్ అన్నది పోతుందేమోనని చిన్న డౌట్ ఉంటే మిడిల్లో కోపు ఏదైతే ఉందో ఆ కోపుని మనం అడ్జస్ట్ చేసుకున్నాం కదా, ఆ కోపు అన్నది కింద లైనింగ్కి గనక మనం ఒక చిన్న దారంతో గనక ఒక కుట్టు కానీ వేసుకున్నామంటే అసలు ఎక్కడికి పోదండి. ఫ్లవర్ అయితే సూపర్గా వచ్చింది ఫినిషింగు. చూడండి ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్నాక నాకు అదే డౌట్గా ఉంది, ఒకవేళ బ్లౌజ్ వాష్ చేస్తే కానీ లేకపోతే ఇతరత్రా చేస్తే కానీ ఫ్లవర్ ఇదవుతుందా ఏంటి అని చూసుకుంటున్నాను. చూసుకొని అయినా చూద్దాంలే కింద బోసిగా ఉంది కదా అని ఈ విధంగా వేరే అపోజిట్ కలర్ తీసుకొని పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ వేసుకున్నాక చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. అసలు జస్ట్ 2 minutes కూడా పట్టలేదు, హ్యాండ్ మంచిగా ఉంది. చూడండి